నమస్కారము. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని అండ్ చైర్మన్ ఫర్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అనేది హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్నది. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్‌లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, అలానే వినికిడి సమస్యలకి అన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్లు, సర్జరీలు, అలానే హీరింగ్ ఎయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలామందిలో వర్టిగో ప్రాబ్లం, టినిటస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. అందుట్లో ఎక్కువ మంది కామన్ ప్రాబ్లం చెవి నుంచే వస్తుంది. దాని తర్వాత స్పాండైలోసిస్ నుంచి వస్తుందన్నమాట. ఎవరికైతే డిజీనెస్ ఉందో, టినిటస్ ఉందో అది మోస్ట్లీ చెవి ప్రాబ్లం నుంచే వస్తుందన్నమాట. ఎందుకంటే డిజీనెస్, టినిటస్ అనేది మన లోపల చెవిలో ఏదన్నా ప్రాబ్లం అయినట్లయితే వస్తుందన్నమాట. సో చెవి, ముక్కు, గొంతు సమస్యలకు కానీ, వినికిడి సమస్యలకి, టినిటస్, వర్టిగో ప్రాబ్లము, అలానే వాయిస్ ప్రాబ్లంకి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి మీరు హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్‌ని సంప్రదించండి. అక్కడ అన్ని రకాల అడ్వాన్స్డ్ టెస్టులు, స్ట్రోబోస్కోపీ, అలానే ఎండోస్కోపీ, అన్ని రకాల వీడియో లెరింగోస్కోపీలు, ఎండోస్కోపీలు, అలానే సర్జరీ అవసరమైన లేజర్ మిషన్స్, కోయాబులేటర్ మిషన్స్, నావిగేటర్ సిస్టమ్స్, ఇలా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవసరమైన అన్ని రకాల సర్కమ్స్టెన్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కూడా చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్‌ని సంప్రదించండి. ఇప్పుడు మనకి చలికాలం, వర్షాకాలం వచ్చింది. చాలామందికి కూడా ఈ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే ఎమ్మటే గొంతు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయండి. మన పెద్దోళ్ళు కూడా వాతావరణం మారినా, వర్షం వచ్చిన నెక్స్ట్ డే నుంచి గొంతులో మన సౌండ్ రావటం, గొంతు నొప్పి రావటం, తినటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. దాన్ని అక్యూట్ ఫెరింజైటిస్ అంటాం అన్నమాట. ఇనీషియల్గా ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్గా ఉన్నట్టు ఉంటుంది, గొంతంతా డిస్కంఫర్ట్గా ఉంటుంది. మనం రెస్ట్ తీసుకోకపోయినా, ప్రికాషన్స్ తీసుకోకపోయినా అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయ్యి సివియర్ థ్రోట్ పెయిన్ వస్తుంది. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందిలో అయితే డేంజరస్ ఇన్ఫెక్షన్స్, డిప్తీరియాలు, నెక్రోటిక్ టాన్సిలైటిస్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మాత్రం మీ గొంతులో నొప్పి వచ్చి సాధారణ మందులు తీసుకుంటే తగ్గనట్లయితే ఇమ్మీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే అక్యూట్ మెంబ్రేనస్ టాన్సిలైటిస్, నెక్రోటిక్ టాన్సిలైటిస్, నెక్రోటిక్ ఫెరింజైటిస్ వచ్చిందంటే అది ఒక్కోసారి మనకు ప్రాణహాని కలిగించే సెప్టిసీమియా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే నెక్ యాబ్సెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ వర్షాకాలం, చలికాలంలో మనకు జలుబు కూడా చాలా వస్తూ ఉంటుందన్నమాట. ముక్కు మూసిపోవటం, ముక్కులమ్మటి కారటం, తలనొప్పి రావటం. కొంతమందిలో ఈ ముక్కు ప్రాబ్లం, గొంతు ప్రాబ్లం రెండూ కంబైన్డ్గా ఉంటాయన్నమాట. దీన్ని రైనోసైనసైటిస్ విత్ ఫెరింజైటిస్ అంటాం. ఇక్కడ మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అశ్రద్ధ ఎప్పుడు చేయకూడదంటే, మెయిన్గా మనకి జలుబు చేసి దాంతోపాటు తలనొప్పి సివియర్గా ఉన్నా, ముఖం నొప్పి ఎక్కువ ఉన్నా, కంటి చుట్టు భాగంలో నొప్పి ఎక్కువ ఉన్నా, అలానే ఏదన్నా ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చినా, అంటే ముఖం ఉబ్బినట్టున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ప్రాపర్గా డయాగ్నోజ్ చేసుకొని దానికి మందులు వాడటం మంచిది. ఇలాంటప్పుడు ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఫేషియల్ సెల్యులైటిస్ కాంప్లికేషను, ఆర్బిటల్ కాంప్లికేషను, అలానే బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్, కొంతమంది తలనొప్పి సివియర్గా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. అలానే తినటానికి ఇబ్బంది ఉన్నా, మాట మారినా సివియర్గా ఉంటుంది, వాళ్ళు అసలు నీళ్ళు కూడా మింగలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు అక్యూట్ సూప్రాగ్లాటైటిస్ అంటాం. అంటే గొంతులో సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట. నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేస్తే సడన్గా మనకి సెప్టిసీమియా, నెక్ యాబ్సెస్, లెరింజైటిస్ వచ్చి గాలి తీసుకోవటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. సో మీకు ఎప్పుడైనా కూడా సిమ్టమ్స్ సివియర్గా ఉండి దాంట్లో మెయిన్గా ఏంటంటే అస్సలు తినలేకపోతున్నాం, చూపు కానీ, కంటి చుట్టు భాగంలో కానీ సివియర్ పెయిన్ ఉంటే మటుకి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. యూజువల్గా ఫస్ట్ ఇనీషియల్గా ఏదైనా మనకి కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆవిరి పట్టుకున్నా, వేడివేడి సూప్ లాంటివి తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా యూజువల్గా తగ్గిపోతాయండి. ఒకవేళ 2-3 రోజుల తర్వాత కూడా మనకు తగ్గనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన యాంటీబయాటిక్స్ కానీ, ఎనాల్జిక్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, లోకల్ మెడిసిన్స్ అంటాం, నేసల్ డీకంజెస్టెంట్స్, అలానే గొంతులో గార్గుల్స్, ఇవి డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షనే తీసుకోండి. లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు, ఆపేస్తుంటారు. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు తగ్గిద్ది, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను. అలాంటప్పుడు మనకి బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రాబ్లం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సివియర్గా కనుక ఉన్నట్లయితే, బాగా వీక్గా కూడా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. అలానే మీకు సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థ్రోట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, టాన్సిల్లు ఉన్న పిల్లల్లో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా, అలానే చెవి సంబంధించిన వినికిడి సమస్యలు ఉన్నా, చెవిలో చీము వస్తున్నా, హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని మీ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేస్తారు.